ప్రియ శ్రోతలారా, ఈ రోజున మన వాక్య పాఠం రూతు గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు. దృశ్యం బోయజు పంట కళ్ళం. రూతు సౌశీల్యవతి. ఆమె పక్షాన నయోమి మాట్లాడుతున్నది, ప్రార్థిస్తున్నది, సలహా చెప్తున్నది, కర్తవ్యాన్ని ఉపదేశిస్తున్నది. ఈ సందర్భంలో ధర్మశాస్త్రం నుండి ఒక నైతిక సూత్రాన్ని ఉదహరించడం సందర్భోచితం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5 నుండి 9వ వచనం వరకు వినండి. సహోదరులు కూడి నివసిస్తూ ఉండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల, చనిపోయిన వాని భార్య అన్యుణ్ణి పెళ్లి చేసుకోకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె వద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా భర్త ధర్మము జరిగించాలి. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలో నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె కన్న జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండాలి. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా ద్వారమునొద్దకు పెద్దల వద్దకు పోయి చెప్పుకోవాలి. నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపించను అంటున్నాడు. దేవర ధర్మము చేయడానికి ఒప్పుకోవటం లేదు. అప్పుడు అతని ఊరి పెద్దలు అతన్ని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలువబడి ఆమెను పరిగ్రహించడము నాకు ఇష్టము లేదు అన్న ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూస్తూ ఉండగా అతని దాపునకు పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖం ఎదుట ఉమ్మివేసి, తన సహోదరుని ఇల్లు నిలుపని మనుష్యునికి ఇలాగే చేయబడుతుంది అని చెప్పాలి. ఇది మోషే ధర్మశాస్త్ర నియమం. దీనిని అనుసరించి రూతు గ్రంథములో కథంతా నడుస్తుంది. ఒక వ్యక్తి సంతానము లేకుండా చనిపోతే ఏమి చెయ్యాలో ధర్మశాస్త్రమే చెబుతున్నది. బోయజు ఈ అధ్యాయంలో ప్రముఖ వ్యక్తిగా కనిపిస్తున్నాడు. రూతు వితంతువు. ఆమె భర్త చనిపోయాడు. ఆమె మంచి వయస్సులో ఉన్న యువతి, సంతానం లేదు. గనుక ఆమె భర్తకు సమీప బంధువైన బోయజు ఆమెను పెండ్లాడితే ఈ సమస్య ఇట్టే తీరిపోతుంది. నన్ను పెండ్లాడు అని అడగడానికి ఆమెకు హక్కు ఉంది. కాని తనకు తానై ఆమె ఎలా అడుగగలదు? దేవుడు ధర్మశాస్త్రంలో ఈ నియమాన్ని ఎందుకు రాయించాడు? స్త్రీత్వాన్ని దేవుడు కాపాడాలని ఆ విధంగా ఆజ్ఞాపించాడు. కొందరు స్త్రీలంటారు, బైబిలంతా పురుషాధిక్యాన్ని సమర్థిస్తుంది అని. అది తప్పు అభిప్రాయం. స్త్రీల హక్కులను బైబిల్ సమర్థిస్తుంది. దేవుడు పక్షపాతి కాడు. అంతేకాదు, భూసంబంధమైన యాజమాన్యపు హక్కులను కూడా దేవుడు కాపాడుతాడు. ప్రతి కుటుంబానికి వాగ్దత్త భూమిలో ఒక వాటా ఉన్నది. 50 సంవత్సరాలకు ఒకసారి హితవత్సరం వస్తుంది. అప్పుడు అమ్మబడిన భూములు గాని తాకట్టు పెట్టబడినవి గాని విడుదల అవుతాయి. ఎవరి భూమి వారికి వస్తుంది. అందుకే ఈ వివాహ నియమం ధర్మశాస్త్రంలో పేర్కొనబడింది. అన్యుణ్ణి పెళ్లాడకూడదు. దగ్గర బంధువును, దాయాదిని లేదా జ్ఞాతిని పెళ్లాడాలి. లేకపోతే ఆస్తి హక్కులు పోతాయి. ఇప్పుడు రూతు విషయం చూడండి. రూతు భర్త చనిపోయాడు. అతని భూమి ఎవరికో అమ్మబడింది. ఇప్పుడామె బీదరాలు. బోయజు చనిపోయిన ఆమె భర్తకు సమీప బంధువు. తనను పెండ్లాడమని అడగడానికి రూతుకు హక్కుంది నిజమే. బోయజు అడగకూడదు. తనను పెండ్లాడమని చొరవ తీసుకొని రూతే అడగాలి. అయితే ఇక్కడ మరొక చిక్కు వచ్చింది. బోయజు కంటే దగ్గర బంధువు మరొకడున్నాడు. రూతుకు ఇష్టమైతే అతన్ని అడగవచ్చు. అయితే రూతు ఎవరిని కోరుకుంటుంది? అందుకే రూతు స్వయాన వచ్చి తాను ఎవరిని చేసుకోగోరుతున్నదో చెప్పాలి. అంతవరకు బోయజు ఏమీ చేయలేడు. బోయజు ఎదుటికి వచ్చి మాట్లాడేటంత ధైర్యం రూతుకు లేదు. అందుచేత నయోమి ఈ విషయంలో చొరవ తీసుకొని మాట్లాడుతున్నది. ఈ అధ్యాయంలో పంట కళ్ళమును చూడండి. వృత్తిరీత్యా అక్కడి ప్రజలు రైతులు, వ్యవసాయం చేసుకుంటారు. పంట కళ్ళంలోనే పెళ్లి చూపులు, పంట కళ్ళల్లోనే స్వయంవరం. కళ్ళం కొండ మీద ఉంటుంది. అక్కడే ధాన్యాన్ని తూర్పారపడతారు.
గాలి బాగా వస్తుంది. అందుచేత తూర్పార పట్టడానికి అది అనువైన స్థలం. మీకు జ్ఞాపకం ఉన్నదా? గిద్యోను ధాన్యాన్ని దొళ్లగొట్టుకునేటప్పుడు ద్రాక్షల తొట్టిలో ఉన్నాడు. కొండమీద పంట కళ్ళంలో ధాన్యం తూర్పారబట్టడానికి అతనికి ధైర్యం చాల్లేదు. మిద్యానీయులకు భయపడ్డాడు. ఇక్కడ బోయజు పంట కళ్ళంలో పనిచేస్తున్నాడు. రూతు కథాకాలం నాటికి ఇశ్రాయేలీయులు యెహోవా వైపు చూస్తూ భక్తితో ప్రవర్తిస్తున్నారు. నయోమి మోయాబు దేశంలో ఉన్నప్పుడు ఒకవేళ ఒక దేవదూత ఆమెకు చెప్పి ఉండవచ్చు, యూదా దేశంలో కరువు లేదు, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కనికరించాడు. దీనిని బట్టి అప్పటి పరిస్థితులు బాగానే ఉన్నట్లు గ్రహించాలి. పంట కొయ్యగానే పనలనన్నిటినీ కళ్ళానికి చేరుస్తారు, నూరుస్తారు. రాత్రిపూట తూర్పారపడతారు. ఎద్దుల చేత కళ్ళాన్ని తొక్కిస్తారు. అందుకే పౌలు తిమోతికి రాస్తూ నూర్చే ఎద్దుకు చిక్కం పెట్టవద్దు అన్నాడు. ఈ మాట బోధకులకు ఆదరణ కలిగిస్తుంది కదూ. ధాన్యం తూర్పారబట్టిన తరువాత పనివారు వెళ్ళిపోతారు. యజమాని ధాన్యం కుప్పవద్దనే పడుకుంటాడు. ఇశ్రాయేలీయుల పండగలన్నీ పొలం పంటకు సంబంధించినవే. ప్రథమ ఫలాల పండుగ, పెంతెకోస్తు పండగ ఇవన్నీ పంట కళ్ళాలలో జరిగేవే. ఇప్పుడు రూతు 3వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు వినండి. ఆమె అత్త అయిన నయోమి అన్నది, నా కుమారీ, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. ఎవని పనికత్తెల వద్ద నీవు ఉన్నావో ఆ బోయజు మనకు బంధువు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున యవలు తూర్పారబట్టించబోతున్నాడు. నీవు స్నానం చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళాలి. అతడు అన్నపానములు పుచ్చుకోవడము చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండాలి, అతనికి కనపడకూడదు. నయోమి ఏ రోజుకా రోజు ఏమి జరుగుతున్నదో తెలుసుకుంటూ ఉన్నది. రూతుకు బోయజుకు మధ్య పరిచయం ఏ విధంగా కొనసాగుతున్నదో పసికట్టింది. ఆమెకు అంతా తెలుసు. కోతకాలం గతించింది. ధాన్యం తూర్పారపడతారు. ఇదే సరైన తరుణం. రూతు ధైర్యం చేసి బోయజుకు తన మనస్సేమిటో తెలియచెప్పాలి. నీకు విశ్రాంతి, నీకు మేలు అంటూ నయోమి మాట్లాడుతోంది. ఈ మాటకు అర్థమేమిటి? నీకు వివాహం జరగాలి అని ఆమె తన ఆశయాన్ని వెలిబుచ్చుతున్నది. కోడలికి ఏమి చెయ్యాలో కర్తవ్యం ఉపదేశిస్తున్నది. ఈ బోయజు ఎవరో కాదమ్మా, మనకు సమీప బంధువు. నీవాయనకు ఎదటపడి అడగాలి. ఈ రాత్రి ఎలాగైనా పంట కళ్ళంలో బోయజుతో నీవు మాట్లాడాలి. ఆలసిస్తే ఆశాభంగం. ఇంతవరకు నీవు బోయజుతో ఏ సంగతి స్పష్టంగా చెప్పలేదు. ఇప్పుడు నా మాట విను. బోయజును కలుసుకోవడానికి సిద్ధపడు. నీవు చెయ్యవలసినవి 4 పనులున్నాయి. శ్రోతలు గమనించారా? ఒక పాపి యేసు వద్దకు రావాలంటే 4 మెట్లున్నాయి. రూతు ఏమి చేస్తున్నదో గమనించండి. మొదట ఆమె స్నానం చెయ్యాలి. తీతు 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనల్ని రక్షించాడు. ఇదే మాట యేసు ప్రభువు నికోదేముతో చెప్పాడు. ఓ నికోదేము, నీవు మతనాయకుడవా? నీకు స్నానం కావాలి. ఇది పునర్జన్మ సంబంధమైన స్నానం. నీవు తిరిగి జన్మించాలి. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 7వ వచనం. సోదరీ సోదరులారా, మీరు పరలోకానికి వెళ్లాలంటే తిరిగి జన్మించి ఉండాలి. నీవు క్రీస్తునందు నూతన సృష్టివి అవ్వాలి. పరిశుద్ధాత్మ ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనకు నూతన స్వభావం కలుగుతుంది. నయోమి రూతుతో అంటున్నది, పొలంలో కష్టపడి పనిచేశావు, ఇప్పుడు శుభ్రంగా స్నానం చెయ్యమ్మా. ఇదే నీవు మొదట చేయవలసింది. ఇక రెండోది, తైలము రాచుకో. రూతు మొదటి భర్త చనిపోయాడు. అప్పటి నుండి ఆమె ఎన్నడూ పరిమళ తైలం రాచుకొని ఉండలేదు. ఇప్పుడు ఆమె పరిమళ తైలపు బుడ్డిని బయటికి తీసింది. ఆ పరిమళ తైలం రాచుకున్నది. ఆమె మోయాబు నుండి తెచ్చుకున్నది మంచి సువాసన గల తైలం.
ఆ తైలం తన ఒంటి మీద కుమ్మరించుకున్నది. అది పరిమళ తైలాభిషేకం. ప్రియ సోదరీ సోదరులారా, ఇది విశ్వాసుల యొక్క అనుభవం. మనము దేవుని పిల్లలమైనప్పుడు నూతన జన్మానుభవం పొందుతాము. ఆ తరువాత ఆధ్యాత్మికంగా ఎదుగుతాము. దేవుని సత్యాలను తెలుసుకుంటాము. దేవుని అభిషేకం మన మీద ఉంటుంది. 1 యోహాను 2:20 మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. అనగా దేవుని ఆత్మ మనకు సర్వసత్యమును బోధిస్తాడు. దేవుని ఆత్మ ప్రబోధం మనకు అవసరం. పరిశుద్ధాత్మే మన బోధకుడు. దేవుని వాక్యము దైవ ప్రేరిత గ్రంథం. బైబిలులో ఉన్నది మానవ జ్ఞానం కాదు, దివ్య జ్ఞానం. ఆధ్యాత్మిక విషయాలు గ్రహించాలంటే పరిశుద్ధాత్మే మనకు బయలుపరచాలి. 1 కొరింథీ 2:9-10 దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదని రాయబడింది. మనకైతే దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుని ఆత్మ మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. సోదరీ సోదరులారా, మనము తిరిగి జన్మించినప్పుడు దేవుని ఆత్మాభిషేకం పొందాము. 1 యోహాను 2:27 ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచి ఉన్నది గనుక ఎవడునూ మీకు బోధించనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి బోధిస్తున్న ప్రకారముగాను, ఆయన మనకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుస్తారు. అలా నిలిచి ఉండండి. దేవుడు మనకు బోధకులనిచ్చాడు. వారు మనకు అవసరం. అయితే పరిశుద్ధాత్మ మనకు మహామహోపాధ్యాయుడు. అది రహస్యం. సరే, రూతు స్నానం చెయ్యాలి, పరిమళ తైలం రాచుకోవాలి. ఇక మూడోది, నీ బట్టలు కట్టుకో. ఇదిగో కోడలా, నా కుమారుడు బ్రతికి ఉన్నప్పుడు అతనికి ఇష్టమైన శ్రేష్టమైన దుస్తులు వేసుకునేదానివి. ఆ దుస్తుల్లో నీవెంతో అందంగా కనపడేదానివి. ఆ బట్టలు ఇప్పుడు బయటికి తీయి. పొలంలో పనిచేసేటప్పుడు నీవు కట్టుకున్న బట్టలు అవతల పెట్టేయి. ఈ విధంగా అత్త కోడలిని సిద్ధపరిచింది. ప్రియ సోదరీ సోదరులారా, ఎవరైనా క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనను రక్షకుడుగా అంగీకరించి దేవుని బిడ్డ అయినప్పుడు యేసుక్రీస్తే వారికి నీతి అవుతున్నాడు. ఆయన మన పాపాలు పరిహరిస్తాడు, నూతన జన్మ ప్రసాదిస్తాడు. అంతేకాదు, తన నీతిని మనకు ప్రసాదిస్తాడు. ఇదే నీతి వస్త్రం. రోమాపత్రిక 3:22 అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మేవారందరికీ కలిగే దేవుని నీతి అయి ఉన్నది. మనము నీతి వస్త్రాలు ధరించుకొని ఉన్నాము. యేసు నీతి మన నీతి అవుతున్నది. ఆయన యందు మనము సంపూర్ణులము, క్రీస్తునందు అంగీకరించబడి ఉన్నాము. ప్రియ శ్రోతలు, మీకు ఈ నీతి వస్త్రాలు ఉన్నాయా? విశ్వాసికి యేసు ఇచ్చిన నీతి వస్త్రం ఎంతో విలువైనది. యేసు ప్రభు ధరించిన అంగీ కుట్టులేనిది, నేయబడినది మాత్రమే. సిపాయులు ఆయన అంగీ కోసం చీట్లు వేశారు. గాని మన నీతి వస్త్రం యేసుక్రీస్తే. రోమాపత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 5:21 మీ హృదయాలపై ఈ వచనాన్ని ముద్రించుకోండి. మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఇక రూతు చేయవలసిన 4వ పని, ఆ కళ్ళమునకు వెళ్ళు, బోయజును కలుసుకో, అతనికి చెప్పుకో, నీవే నా బంధు విమోచకుడవు అని ఒప్పుకో, వెళ్ళు. సోదరీ సోదరులారా, నయోమి కోడలను కుమారి అని పిలుస్తున్నది. కోడలైనా రూతు తనకు కూతురు కంటే ఎక్కువ. బోయజు, రూతు ప్రతిరోజు కలుసుకుంటున్నారు, ఒకరినొకరు చూచుకుంటున్నారు. ఒకరి పట్ల ఒకరికి సదభిప్రాయం ఉంది.
సదవగాహన ఉంది. రాను రాను పరిచయం వృద్ధి అవుతున్నది. నయోమి బోయజును బాగా ఎరుగును. అతడు ఎలీమెలెకుకు సమీప బంధువు. అది కోత సమయం. యవలు అనగా బార్లీ ధాన్యం. రూతు ప్రతిరోజూ పొలానికి వెళ్ళుతున్నది. తూర్పారబట్టే సమయం వచ్చింది. నయోమి తన అనుభవ జ్ఞానాన్ని పురస్కరించుకొని సమయం మించిపోకముందే రూతును ప్రేరేపించి బోయజు దగ్గరికి పంపిస్తున్నది. రూతులాగే ఇంకా అనేక మంది స్త్రీలు పొలంలో పనిచేసేవారున్నారు. రూతు అందరిలాంటి యువతి కాదు. ఈమెలో ఒక ప్రత్యేకత ఉన్నది. రూతుకు అన్ని విధాలా తగిన వరుడు బోయజు. బోయజు సాధారణ వ్యక్తి కాడు. అతనిలో ఉత్తమ సౌశీల్యం ఉన్నది. రూతుతో మాట్లాడుతూ నా కుమారి అంటున్నాడు. ఎంత మర్యాద, ఎంత గొప్ప సభ్యత! వయస్సులో రూతు కంటే పెద్దవాడే, కాని బోయజు ఏమి మాట్లాడలేకపోతున్నాడు. రూతు మనస్సులో ఏమున్నదో అతనికి తెలియదు. నయోమికి ధర్మశాస్త్రం బాగా తెలుసు. అందుకే ఆమె ఈ సంబంధాన్ని ప్రతిపాదిస్తున్నది. రూతుకు ధర్మశాస్త్రం ఏ హక్కు ఇచ్చిందో నయోమికి తెలుసు. ఆమె యూదురాలు. సమీప బంధువు ఈమె కోరితే తప్పక ఈమెను పెండ్లాడవలసి వస్తుంది. నయోమి రూతుకు ఒక తల్లిలాగా ఈ వివాహాన్ని కుదిర్చి తన ప్రేమానురాగాలను వ్యక్తం చేస్తున్నది. బోయజు కూడా ధర్మశాస్త్ర నిబంధనను మీరడానికి వీల్లేదు. రూతు పవిత్రశీలము, బోయజు ఆధ్యాత్మిక వ్యక్తిత్వము ఈ రెండూ నయోమికి నచ్చాయి. రూతు బోయజును కలుసుకోవడం, తన పరిస్థితి చెప్పుకోవడం, బోయజు సమ్మతించడం ఇవి మామూలుగా యూదుల మధ్య ఎక్కడైనా జరిగే సంఘటనలే. బోయజు రూతును ప్రశంసిస్తున్నాడు. ఆమె ఎట్టి శోధనలో పడకుండా తన శీలాన్ని కాపాడుకున్నది. గతించిన తన భర్త పట్ల తనకు గల గౌరవాన్ని తన ప్రవర్తన ద్వారా వ్యక్తం చేసింది. రూతు తన భర్త చనిపోయినది మొదలుకొని తన అత్తతో కలిసి మంచి సాక్ష్యం కలిగి ఉండడం ఒక ప్రత్యేక ఆకర్షణ. సోదరీ సోదరులారా, ముగింపులో మీకు మరో సత్యాన్ని చూపగోరుతాను. ఈ అధ్యాయంలో 2-3 వచనాల్లో నయోమి రూతుకు చేసిన హెచ్చరికలు ఎంతో అర్థవంతమైనవి. ఎవని పనికత్తెల వద్ద నీవు ఉన్నావో ఆ బోయజు మనకు బంధువు. ఇదిగో, ఈ రాత్రి అతడు కళ్ళంలో యవలు తూర్పారబట్టబోతున్నాడు. నీవేం చెయ్యాలంటే స్నానం చెయ్యి, తైలం రాచుకో, బట్టలు కట్టుకో, వెంటనే బయటపడబోకు. అతడు అన్నపానములు పుచ్చుకొని సేద తీరే వరకు రహస్యంగా ఉండు. నయోమి ఇన్ని రోజులు బోయజును కనిపెట్టి చూస్తున్నది. అదే సమయంలో రూతును కూడా జాగ్రత్తగా గమనిస్తున్నది. రూతు బోయజుల మధ్య పరస్పర స్నేహభావం ఎలా వృద్ధి అవుతున్నదో పసికట్టింది. ఈ విషయంలో ఒక నిర్దిష్టమైన పథకం ఆమె మస్తిష్కంలో రూపొందుతున్నది. ఇతడెవరూ కాదమ్మా, మన బంధువే, మనకు కావలసినవాడు అయినవాడు. అతడు ఈ రోజున యవలు తూర్పార పట్టబోతున్నాడు. ధాన్యం కుప్పపోశారు. సాయంకాలపు గాలిలో ధాన్యం తూర్పార పడతాడు. సిద్ధపడి వెళ్ళమ్మా. సోదరీ సోదరులారా, మన జీవితాలలో కూడా మనకు కలిగే కష్టనష్టాలు మనల్ని తూర్పారపడతాయి. శ్రమలు మనకు అనుభవాన్ని, ఓర్పును, నిరీక్షణను కలిగిస్తాయి. మనకు ఈ క్రమశిక్షణ అవసరం. సోదరుడా, సోదరి, నీవెంతకు రక్షించబడ్డావా లేదా? పాఠం సమాప్తం. యెహోవా మిమ్ములను ఆశీర్వదించి కాపాడునుగాక. యేసుక్రీస్తు మీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి మిమ్మును కరుణించునుగాక. పరిశుద్ధాత్మ మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.